ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల. మనకి వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది 1వ తేదీ నుంచి. మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్టగ్రహ కూటమి కోసం వెళ్తుంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా మీన లగ్నము, మీన రాశి. మీకు శుక్రుడు రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు రాశిలో సంచారం జరుగుతూ రాహు ఉన్నాడో, ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా శుక్రుడు రాహువు కలిసి ఉండడము, 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడము సర్వసాధారణంగానే మీకు ఏలినాడు శని జరుగుతుంది. కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్, లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా కొనడం కానివ్వండి, వాహనాలు కావచ్చు, గృహాలకు సంబంధించినవి కావచ్చు, ఇంకొంచెం ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్లో లేకపోతే ఆఫీస్లో ఉండేటువంటి వస్తువుల్లో కొంచెం డిఫరెంట్గా అందంగా ఉండేటువంటి వస్తువులు మార్చుకోవడం కానివ్వండి, ఇవి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ బంధువర్గంతో కొంత భూ సంబంధించిన వివాదాలకు సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత శుక్రుడు లగ్నంలో ఉన్నప్పటికీ 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదువుకునే విద్యార్థులకి కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మైండ్ మీద ఈ సమయంలో 4లో కుజుడు ఉన్నందుకు. రైతులకి అందులో ముఖ్యంగా ఎర్రమట్టి పొలాలు ఉంటాయి, ఎర్రమట్టి ఉండేటువంటి వారికి వెజిటబుల్స్ రిలేటెడ్ అట్లాంటి వాటిల్లో, అంటే కాయగూరలు పండించేటువంటి వారికి చాలా బాగుంది. ఈ యొక్క షష్టమాధిపతి వ్యయస్థానంలోకి 13వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి మీరు దయచేసి 13 తర్వాత మధ్యవర్తిత్వంగా వెళ్ళేవరకైనా అప్పులు ఇప్పించడం అస్సలు చేయకండి. అందులో ప్రధానంగా 1, 2 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. 3, 4, 5 తేదీలు కాస్త ప్రయాణాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే లగ్నంలో శుక్రుడు ఉన్నాడో, ఎవరైతే ఉపాసన చేస్తుంటారో 3, 4, 5 తేదీలు కరెక్ట్గా కనుక చేసినట్లయితే దేవతా సంబంధించిన అనేకమైన మిరాకిల్స్ కూడా కనిపిస్తాయి. 7వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ప్రధానంగా ఇక్కడ బంధువర్గంలో వారితో ఎవరితోనైనా వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి కుదుర్చుకోండి. అది వ్యాపార పార్ట్నర్షిప్స్ కావచ్చు, లేనట్లయితే వివాహ నిర్ణయాలు కావచ్చు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశంలో కావచ్చు, ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు, అయ్యో ఏమిటి అని అనుకునేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడం, అందులో ముఖ్యంగా ఇప్పుడు చూడండి ఫ్లైట్స్లో తిరిగేవి కొన్ని ఉంటాయి, అందానికి సంబంధించినవి ఉంటాయి, సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా వచ్చినవి ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా అట్లాంటి వాటిల్లో మీకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. కాకపోతే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఉన్న ప్రదేశం నుంచి మార్పు చెంది మీరు ఎప్పుడైతే వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గణపతిని ఆరాధించండి, త్వరగా మీకు కుదురుతుంది. చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు. ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేది అర్థం కాదు. దానికి కారణం మనం చూడండి, ఒక తలనొప్పి ఉంది మనకి, తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది. కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి, జ్వరానికి అయితే ఒకటి, ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో, మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి. మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న, అమ్మవారిది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి
ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా కనుక భగవంతుడికి మీరు కనుక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు. తెలియని వాళ్ళకి ఏమిటి అంటే, మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు, లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, చక్కగా ఏం లేదు, లలిత అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం, పూజ చేయండి. ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకోండి, కుంకుమ వేయండి, లేదా ఒక పుష్పం వేయండి, సరిపోతుంది. ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేసుకోండి, సరిపోతుంది. పేరు ప్రఖ్యాతలు రావాలి, సూర్యభగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః. అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటం ఉందని కాదు, సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది, ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏమి ఆశించకుండా మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. పంచోపచార పూజ అంటుంటారు, తెలుసు కదా, గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఏ నైవేద్యమైనా పెట్టచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇదే పెట్టాలి, ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు. మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి, మీరు ఫలాపేక్ష రహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా పెట్టండి, ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి. మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తాను నేను మీకు తర్వాత వీడియోలో. అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనుకుంటూ చేయండి. లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు, లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు, అలాంటి వారు చక్కగా మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము, అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు, ఓం అపర్ణాయే నమః అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వదళం కలిపి చేయండి, ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది, కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. గ్రహస్థితి బాగుందనుకోండి, ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే మీరేమి చింతించాల్సిన అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏలినాటి శని వచ్చేసిందని భయపడిపోవడం, అమ్మో కాలసర్పదోషం ఉందని భయపడిపోవడం ఇవేమీ అక్కర్లేదు.